ఎవరైనా నమస్తే అండి. అప్పుడప్పుడు మా కాశ్మీర ప్రసాద్కి, సాక్షి యాంకరేశ్వర్ గడికి వీళ్ళిద్దరికీ కూడా బుర్ర పనిచేసుద్దో పనిచేయదో నాకు కాస్త డౌట్ అండి. విశ్లేషణ చేస్తారో, ఎందుకు చేస్తారో, ఏం మాట్లాడుతున్నారో, ఏం మాట్లాడాలనుకుంటారో, ఏం చెప్పాలనుకుంటారో వాళ్ళకు ఒక క్లారిటీ ఉండదు. రాత్రి సాక్షిలో ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ సారాంశం ఏంటంటే, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళిద్దరూ కూడా హిందువులు కాదు నాస్తికులు అంట. నాస్తికులు వాళ్ళు హిందువులు కాదు, హిందువులుగా కన్వర్ట్ అయ్యి మత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి మా కాశ్మీర ప్రసాద్ గారు మాట్లాడతారు. మరి నేను ఏ జోడించి కొట్టాలి నాకైతే అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డి ఏమో కట్టర్ హిందువు అంట. హిందూ ధర్మాన్నే జగన్మోహన్ రెడ్డి పరిరక్షించేస్తున్నాడంట, కాపాడేస్తున్నాడంట. హిందువులు పండుగలు వచ్చిన ప్రతి సందర్భంలోనూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ వారం రోజులు నిద్రాహారాలు మానేసి ఉపవాసాలని, దీక్షలు, యాగాలు, యజ్ఞాలు, పూజలు, పునస్కారాలు చేస్తాడని మాట్లాడుతున్నాడు. ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మాకు తబేలా ఛానల్ ఉన్నాయని ధైర్యం ఉంటుంటారు. నువ్వు మాట్లాడేదే జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో అట్ట కాదు. మాట్లాడితే తపేలా ఛానల్లో, పకోడీ ఛానల్లో, ఆడి పౌడర్ డబ్బా, ఈడి కిరసనాల డబ్బా అని మాట్లాడే నువ్వు ఎవరి ఛానల్లో కూర్చున్నావు? నువ్వు జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్ సాక్షిలో కూర్చున్నావు. నువ్వేం న్యూట్రల్ ఛానల్లో కూర్చోలేదు కదా. నువ్వు తపేలా గడివి, ఆడి పొగడి గడి బాగుంటుందా? రాజకీయ నాయకులు అంటే రాజకీయ విశ్లేషకుల భాష కాస్త వినసొంపుగా ఉండాలి. సిరాగ్గా ఇక నీలాగా తారు రోడ్డు మీద రేఖ డబ్బా ఇటు గీకినట్టు ఉండకూడదు. నీకు ఆ భాషా సంస్కృతి రాలేదు. మళ్ళీ ఎవడన్నా ఏదన్నా తిరిగంటే ఈడ్చి చేస్తారు. నన్ను తెలుగుదేశం సోషల్ మీడియా కార్యకర్తలు అలా అన్నారు. ఫస్ట్ మనం ఒకరిని అనుకుంటా ఉంటే మనల్ని ఎవడో తిరిగి అండ మనం ప్రతి ఒక్కరికి పేర్లు ఎట్టేస్తాం. నీకు ఎవడన్నా పేరు ఎత్తే చచ్చిపోతాం మళ్ళీ మనం. మాట్లాడు. భయం మొదలైంది సార్. జగన్మోహన్ రెడ్డి గారికి మేము ఎప్పుడైనా అన్నామా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా అని ఒకటో సార్ భయం. పాపబీత వాళ్ళకాడ ఇద్దరు నాస్తికులు. మీరు ఇంకా అమాయక లోకం నుంచి బయటికి రండి. ఇద్దరు నాస్తికులు, అస్తికులు కింద కనబట్టే హిందూయిజాన్ని తీసుకున్నారు. చెప్పించు కొడతారు ఎవరికైనా చెప్తే మాట. ఎవడన్నా నమ్ముతాడు అసలు ఆ మాటలో? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని నాస్తికులు అంటే ఎవడన్నా నమ్ముతాడా ప్రసాదా? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మాట్లాడినా వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం మామూలుగా చెప్పరు, ప్రతి సందర్భంలోనే చెప్తారు. ఎప్పుడైనా కాదు ఒకసారి చూడెళ్ళి. అలాగే వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యం వచ్చినా, లేదంటే హిందువులకు సంబంధించి ఏ పండుగ వచ్చినా ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తాడండి? తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని కుటుంబ సమేతంగా, సతీ సమేతంగా వెళ్ళి దర్శించుకొని వస్తాడు ఆయన. ఆయన మనవడు దేవాంశ్ గారి పుట్టినరోజుకి నారా లోకేష్ గారు వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు నాడు ప్రతి సంవత్సరం కూడా టీటీడీకి కొన్ని లక్షల రూపాయలు విరాళం ఇస్తారు కదా. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి హిందూ దేవాలయానికి కానీ, లేదంటే ఇంకొక సందర్భంలో టీటీడీకే అనుకోకొని ఎప్పుడైనా సరే వాళ్ళ ఇంటి నుండి కనీసం 10 రూపాయలు టీటీడీకి విరాళం ఇచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? లేవు. ఉన్నాయా? పోనీ రోజైనా సరే కుటుంబ సమేతంగా గుడికి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయా? ఆఖరికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉండి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలో సతీ సమేతంగా ఇవ్వాలి అనే ఇది కూడా లేకుండా ఒక్కడు వెళ్ళి ఏకగ్గాలకి ఇచ్చొచ్చేసాడు. మరి అది హిందూ సాంప్రదాయానికి వ్యతిరేకం కదా, హిందువుల్ని కించపరచడమే కదా. జగన్మోహన్ రెడ్డి కట్టాలి హిందువు అయిపోయాడట, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు నాస్తికులు అయిపోయారట. కాస్త బుర్రను మాట్లాడుతున్నావా, బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా ప్రసాద్? మాట్లాడు. ఏంటి నాస్తికులు అస్తికులు అయ్యారంటే దేవుణ్ణి నమ్ముతామని, దేవుణ్ణి నమ్మినందుకు బలవంతాన్ని హిందూయిజం కూడా తీసుకోవాలని ఇది కొత్త బాధ అని చెప్పి దాంట్లోకి దిగారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనిస్తే హిందూయిజంలో కొన్ని ఆచారాలు, వ్యవహారాలు, సాంప్రదాయాలు ఉంటాయి. సార్ సినిమాలు నటించినట్టు నేను సింపుల్ అని మనోడు దిగాడు ఫస్ట్ మెట్ల కింద నుంచి పైకి కడడానికి. ఇవన్నీ అన్ని విషయాల్లో కోడిపెట్టి దొరికినట్టు దొరుకుతుంది. ఆయనకి కావాల్సింది అదే. ముందు మనోడు దొరికిపోతే తర్వాత నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకుని ధైర్యంగా ప్రవచనాలు చెప్పాడు అసెంబ్లీ వేదికగా. చెప్పింది ఎలాంటివి చెప్పాడు? 746, 747. సరే ఒకటి, ర్యాపిడెక్స్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది, ఇంగ్లీష్ చదవడం కానీ ఇంగ్లీష్ అర్థం చేసుకోవడం కానీ రాదు. ఇది మెయిన్ దౌర్భాగ్యం. ఇందులో ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడుందంటే ఈ 746, 747 రెండు ఇంగ్లీష్లో ఉన్నాయి. ఇప్పుడు ఏదో టెక్నాలజీ కనిపెట్టినప్పుడు ఈ చాట్ జీపీటీలో ఏ టెక్నాలజీలో తెలుగులో అనువదించుకుని చావచ్చు కదా. అన్నీ తెలిసినట్టు చదివేస్తాను. 746 ఒక నిమిషం. వీళ్ళు మాట్లాడితే తెలివిగా, చాలా తెలివిగా రాజశేఖర్ రెడ్డి 7 కొండలు అని చెప్పేసి జీవో ఇచ్చాడు.
తిరుమల 2 కొండలు కాదు 7 కొండలు అని చెప్పేసి అని జీవో ఇచ్చాడు. అసలు 7 కొండలు చేసిందే రాజశేఖర్ రెడ్డి. రాజశేఖర్ రెడ్డి గారు 7 కొండలు చేయడం ఏంటి? వందల సంవత్సరాల క్రితం నుంచి కూడా మనం మాట్లాడితే వెంకటేశ్వర స్వామిని 7 కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని పిలుచుకుంటాం కదా. ఇప్పటి నుంచి కొన్ని వందల ఏళ్ళ నాటి క్రితం నుంచి మనం పలుకుతాం, మనం మాట్లాడతాం. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే నామస్మరణ ఉంటుంది మన నోటంట, తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా. మళ్ళీ ప్రత్యేకించి రాజశేఖర రెడ్డి వచ్చి జీవో ఇవ్వడం ఏంటండి? ఆ వివాదం ఎందుకు తీసుకొచ్చారు? 746, 747 గురించి మాట్లాడి మీరు GOMS నెంబర్ 338 గురించి ఎందుకు మాట్లాడట్లేదండి? నేను ప్రతి సందర్భంలోని ఈ మధ్య చాలా సందర్భాల్లో చెప్పా, జీవో నెంబర్ 338 గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఆ జీవోని ఎందుకు తీసుకొచ్చారు? ఈ అపరమేధ ఈ తెలివైనడు ChatGPT ఉంది కదండి, అందులో వేసి తెలుగులో అనువదించుకోవచ్చు కదా అని మాట్లాడి నువ్వు అదే ChatGPT కావచ్చు, లేదంటే గూగుల్ జెమినీ కావచ్చు, లేదంటే ఇంకొకటి కావచ్చు, లేదంటే గూగుల్లో కొట్టుకున్నా సరే 2 కొండల వివాదం అసలు ఎక్కడ మొదలైందని చెప్పేసి తెలుగులోనే సెర్చ్ చేసి చూడండి ఒకసారి. తెలుగులోనే, ఏమి ఇంగ్లీష్లో ఏమి వద్దు, మనకి రాని భాషలో వద్దు. మనకు నచ్చిన విధంగా అడిగినా సరే తిరుమల 2 కొండల వివాదం జీవో నెంబర్ 338 కానించి మొదలైంది. జీవో నెంబర్ 338లో ఏముందండి? తిరుమల పరిధి కేవలం 25.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే. సాధారణంగా తిరుమల పరిధి 250 చదరపు కిలోమీటర్లు అనుకుంటా. ఆ జీవోలో ఏమని మెన్షన్ చేశారు? కేవలం 25.5 చదరపు కిలోమీటర్లు మాత్రమే, ఆ పరిధిలోకి 2 కొండలు మాత్రమే వస్తాయని చెప్పేసి నా జీవోలో పొందుపరిచారు. మిగిలిన 5 కొండలు ఏవైతే ఉన్నాయో, అంటే మిగిలిన ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మేము డెవలప్మెంట్ చేయబోతున్నాం అని చెప్పేసి జీవో జారీ చేశారు. అదే జీవో నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అసెంబ్లీలో చూపించి ఆ జీవోలో ఏముందో చాలా స్పష్టంగా చెప్పారు. ఈ ప్రతి పకోడీగాడు 746, 747 అంటాడు కానీ అసలు కారణమైన 338 గురించి మాట్లాడట్లా. GOMS నెంబర్ 338, దాని గురించి ఒకసారి మాట్లాడితే కేఎస్ ప్రసాద్ బ్రహ్మాండంగా ఉంటుంది. దాని గురించి మాట్లాడుకుంటా ఇలాంటి పకోడీ మాటలు నువ్వు మాట్లాడు. టెరిటరీస్ ఏం ఫిక్స్ చేశారు తెలుసా మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు? మహానుభావుడు తిరుమల పై గుడి మీద 15 కిలోమీటర్ల ఎంతో రేడియస్ లో దిక్కుమాల రాజకీయాలు చేయకండి, రాజకీయ ప్రసంగాలు ఇవ్వకండి, పైన రాజకీయాలు బౌండరీలు ఎందుకు ఫిక్స్ చేశారు అని కాలు కొట్టేసుకుంటున్నారు. ఇది పాయింట్. రెండోది, హిందువుల బీజేపీ పరంగా హిందువుల ఏకైక ఈ పనికి మళ్ళీ సొలుకోవాలని చెప్పమాకు. ఇదిగో నువ్వు ఉపన్యాసాలు చెప్పావు. నిన్న జగన్మోహన్ రెడ్డి ఏదో దేవస్థానం ఓపెనింగ్కి వెళ్ళాడు కదా, ఆ సోషల్ మీడియాలో కూడా విపరీతంగా వైరల్ అయిన వీడియోలు. జగన్మోహన్ రెడ్డి ఆ పూజ చేసే విధానం కావచ్చు, లేదంటే తీర్థం చేతిలో పోతే ముక్కు దగ్గర పెట్టుకుని వాసన చూసి కిందకేసేయడం కావచ్చు కదా. ముఖ్యంగా ఆ మంత్రాలు అన్నమాట. ఆ మంత్రాలు చదివితే సాధారణంగా మనకి ఏ పూజ చేసినా సరే ఖచ్చితంగా మన గోత్రం అడుగుతారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గోత్రం ఎవరు కూడా అడగలా. పైగా ఆ మంత్రాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి అవ్వాలి, ముఖ్యమంత్రి యోగ్యత కలగాలి అని చెప్పేసి ఆ పంతులు గారు చదువుతున్నారు. అది చాలా ఆశ్చర్యం అన్నమాట. ఒకసారి చూపిస్తాం చూడు ప్రసాద్. ఇదిగో జగన్మోహన్ రెడ్డి నామధేయస్య భారతీ నామధేయాయాః రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి యోగ్యతా సిద్ధ్యర్థం దేశ పరిపాలన రాష్ట్రస్య ప్రజాహితానాం ఇంకా అన్న డైరెక్ట్గా పిఎంకే వేసేసారు అసలు. ఇదిగో కేఎస్ ప్రసాద్. సాధారణంగా హిందూ సాంప్రదాయాల్లో పెళ్ళైన వ్యక్తి, బాగా గుర్తుపెట్టుకో ప్రసాద్, పెళ్ళైన వ్యక్తి సతీ సమేతంగా యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా, పునస్కారాలు చేసినా, మన గుడికి వెళ్ళినా సతీ సమేతంగా వెళ్ళి పూజలు పునస్కారాలు చేసుకోవాలి కదా. ఒక్కరూ చేయరు, ఎక్కడా లేదు. ఒక్కరూ చేసినట్టు ఎక్కడ చరిత్రలో లేదు. కానీ మా అన్న ఏంటో కానీ ఒకడే చేసేస్తాడు. ఎప్పుడు చేసినా ఒకడే చేసేస్తాడు. మరి దీన్ని ఏమనాలి? హిందూ సాంప్రదాయాన్ని గౌరవించినట్టే కించపరిచినట్టు కాదా? మరి దీని గురించి ఎందుకు మాట్లాడట్లేదు మీరు? ఇప్పుడు ఈ లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడానికి సడన్గా జగన్మోహన్ రెడ్డి ఒక యాసం వేసేసాడండి అర్జెంటుగా. దాన్ని నిన్నటి నుంచి తెగ రుద్దాలనే ప్రయత్నాలు చేశారు. ఎక్కడా వర్కౌట్ అవ్వాలా. అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారు, చాలా ప్రయత్నాలు చేశారు. 1, 2 కాదు. ఆఖరికి ఈ ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒక్కొక్క వీడియోకి, ఒక్కొక్క రీల్కి 5,000, 4,000 ఇలా డబ్బులు ఆఫర్ చేయించి వాళ్ళ చేత కూడా ఈ తిరుమల లడ్డు గురించి
వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వీడియోలు చేయించుకున్నారు. నిన్న మీకు అవి కూడా చూపిస్తామనండి. వాటికి సంబంధించి ఎవరైతే పేమెంట్ ఇస్తామని చెప్పేసి మెసేజ్లు పెడతారు కదా, వాటికి సంబంధించి ఒక స్క్రీన్ షాట్లు నిన్న సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. ఒకసారి వినిపిస్తా చూడండి, చూపిస్తా చూడండి. ఇదిగో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది సోషల్ మీడియాలో ఎవరైతే ఉన్నారో, అంటే చెప్పుకోదగ్గ వ్యక్తులు అనమాట, మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తులు, వాళ్ళు ఆ ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన పేజ్ అడ్మిన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెసేజ్లు పెట్టారన్నమాట. వాళ్ళకి మెసేజ్లు ఇగో ఏమని, మీరు తిరుమల కల్తీ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడితే మీకు ఒక్కొక్క రీలికి 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అని క్లియర్గా రాసి పెట్టున్నారు అక్కడ. ఎంత? 5,000. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తాడు? అర్థమైందా? నీలాంటి పకుడీగాళ్ళని తీసుకురావడం, విశ్లేషణ చేయించడం, నువ్వు ఒకడివి, ఇంకో కొంతమంది మేధావులు ఉన్నారు, వాళ్ళు ఏదో రకంగా టాపిక్ డైవర్ట్ చేయాలి. కొంతమంది ఒక మహిళ ఉంది, మళ్ళీ ఆవిడ పేరు ఇప్పుడు ప్రస్తావించడం అనవసరం, సపరేట్గా మాట్లాడుకోవచ్చు. మీరంతా వచ్చి ఇవాళ ఎవరికైనా మీరు నీతులు చెప్పేది? ఒకవేళ నిజంగా ఏ తప్పు చేయకపోతే ఒక్కొక్క రీల్కి 5,000, 4,000 మీకు డబ్బులు ఇస్తాము, జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా మాట్లాడండి, వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతుగా మాట్లాడండి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు చేయండి అని చెప్పించుకోవాల్సిన పరిస్థితి, వీడియోలు చేయించుకోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎందుకు వచ్చిందండి? ఇన్ని మాటలు మాట్లాడే మీరు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదండి? పైగా వీడియో స్టార్టింగ్లో ఏమని మాట్లాడుకుంటూ వస్తారంటే, ఏదో అపోజిషన్ లేదు కదా, వాళ్ళు ఏదో ఉత్తుత్తు బౌలింగ్ వేసారు, వీళ్ళు ఏదో ఉత్తుత్తి బ్యాటింగ్ వేసేసారు, మండలంలో చర్చ పెట్టరంట, అసెంబ్లీలో పెడతారంట, అలా ఎలా కుదురుతుంది? అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం కదా, భయపడిపోతాడు కదా, అసెంబ్లీలో కదా అసలు చర్చ జరగాల్సింది దీని మీద. ముందే చెప్పారు కదా అసెంబ్లీలో దీనిపైన చర్చ ఉంటుందని చెప్పేసి ముందే చెప్పారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళలేదండి అసెంబ్లీకి? బెంగళూరులో వెళ్ళిపోతాడు, ప్రెస్ మీట్ పెట్టడానికి టైం ఉంటుంది, బెంగళూరులో ఉండడానికి టైం ఉంటుంది. నేను ఒక కార్యక్రమానికి వెళ్ళాడు, ఒక పూజలు చేశాడు, చేసుకొచ్చాడు కదా, ఒక డ్రామా లాంటిది క్రియేట్ చేశాడు కదా. వీటన్నిటికీ సమయం దొరికే జగన్మోహన్ రెడ్డి, అంటే వీటన్నిటికీ జగన్మోహన్ రెడ్డికి సమయం దొరుకుద్ది, అసెంబ్లీకి వెళ్ళడానికి మాత్రం సమయం దొరకదండి. ఎందుకండి? నిజంగా జగన్మోహన్ రెడ్డి ఏ తప్పు చేయకపోతే అసెంబ్లీకి వెళ్ళి మీరు చేస్తున్న వాదనలో, మీరు చేస్తున్న ఆరోపణలో తప్పు, మేము ఏ తప్పు చేయలేదు, ఇదిగో ఆధారాలని చెప్పేసి అని ఇలా ప్రెస్ మీట్ పెట్టి గంటలు మాట్లాడతారు కదా, టీవీలో వేసి చూపించేసి అది చూపించేసి, అదేదో నువ్వు అసెంబ్లీలో మాట్లాడవచ్చు కదా, నువ్వు ఎంత పెద్ద పన్నాడో రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసుద్ది కదా. మీరు ఇక్కడికి వచ్చి మళ్ళీ వక్రీకరించి చంద్రబాబు నాయుడు గారు నాస్తికుడు, పవన్ కళ్యాణ్ గారు నాస్తికుడు అని చెప్పేసి వక్రీకరించి మాట్లాడుతున్నారు. ఈ అతి అవ్వారాలు, ఈ అతి మాటలు తగ్గించుకుంటే బాగుంటుంది. మాట్లాడితే పర్సనల్గా మాట్లాడడం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడడం, ఏదో రకంగా హెరిటేజ్ని తీసుకురావడం. కొన్ని రోజులు హెరిటేజ్ మీద పడ్డారు, కొన్ని రోజులు కల్తీ లేదన్నారు, కొన్ని రోజులు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చేసింది అన్నారు. తీరా చూస్తే ఇప్పుడు హెరిటేజ్ మీద పడి ఆ వాళ్ళకి సంబంధం ఉంది, వీళ్ళకి సంబంధం ఉంది, ఇందాపూర్ డైరీ చంద్రబాబు నాయుడు గారిది అంటాడు ఒకడు, లేదంటే కల్తీని సరఫరాలో హెరిటేజ్ పాత్ర ఉందని ఒకడు. మీ నోటికి అదుపు లేకుండా పచ్చి అబద్ధాలు మాట్లాడుతుంటే మిమ్మల్ని ఏ జోడించి కొట్టాలని అడుగుతున్నా. ఇలాంటి అంశాలు చాలా ఉన్నాయి. వీళ్ళు చేస్తారు, దొరికేస్తారు, ఏదో చేయాలని చెప్పేసిన ప్రయత్నాలు చేస్తారు. ఎవడండి దేవులతో రాజకీయాలు మొదలెట్టింది? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇవాళ ఈయన సొత్తపోసం మాటలు మాట్లాడి మీరంతా మాట్లాడితే దేవుడితో రాజకీయాలు ఏంటండి? అసలు దేవుడిని రాజకీయాల్లోకి తీసుకురావడం ఏంటండి? మహాపాపం అండి. అసలు మనం దేశ చరిత్రలో ఎక్కడైనా చూసేవాని నీతి సూక్తులన్నీ మాట్లాడి మీరు పింక్ డైమండ్ వ్యవహారం గురించి ఎందుకు మర్చిపోయారండి? గుర్తుకు లేదా మీకు? పింక్ డైమండ్ గురించి ఏమని మాట్లాడారు? చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఉందని ఒకడు, నారా లోకేష్ గారి దగ్గర ఉందని ఒకడు, బ్రహ్మణి గారి దగ్గర ఉందని ఒకడు, భువనేశ్వరి గారి దగ్గర ఉందని ఒకడు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అఫీషియల్ పేజీలో ట్వీట్లు వేసారు. ఆయన పేరేదో ఉంది, రమణ దీక్షితులు ఎవరు ఆయన పేరు, ఆయన తీసుకొచ్చి సాక్షిలో కూర్చోబెట్టి డిబేట్లు పెట్టించారా? సాక్షిలో యాంకర్లు మాట్లాడారు, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల చేత ప్రచారం చేయించారు. మీరు ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు పింక్ డైమండ్ అని చెప్పేసి కొట్టారు. మరి ఆ దేవుడితో రాజకీయం చేసినట్టు కాదా? ఏం తెలిసారు? 2020లో పింక్ డైమండ్ లేదని చెప్పేసి అని మళ్ళీ వీళ్ళే కేసు వాపసు తీసుకున్నారు కాదా?
విచారణ జరిపారు దాని మీద పెంకుడేమైనా ఉందని చెప్పేసి అని తేల్చేశారా? ఎందుకు తేల్చలేకపోయారు మీరు? మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమిటండి? అది దేవుడితో రాజకీయం కదా. మనకు అలాంటి సందర్భాలు గుర్తుకు రావు. ఇక్కడ ఎంతసేపు ఆ మునిబాబు పొద్దున పుస్తకం అని చెప్పేసి తిరిగిరిగో అదేలా చేసే విశ్లేషణలు ఎలా ఉంటాయంటే రాష్ట్ర ప్రజలు ఎవరికి కూడా కనీసం అవగాహన లేదు. అందరూ పిచ్చోళ్ళు, అందరూ నిశానీగాళ్ళు. మనం ఏ సొల్లు చెప్తే ఆ సొల్లు వింటారులే. మనం అడ్డగోలుగా ఇక్కడ వాళ్ళ డిబేట్లో వాళ్ళ డిస్కషన్లో సొల్లు తప్పితే ఏమి ఉండదు. వీడు ఒక సంబంధం లేకుండా ఈ 4 డైలాగులు కొడతాడు, దానికి అటుపక్క నుంచి 4 డైలాగులు కొడతాడు. ఈ డైలాగులు వాళ్ళ నవ్వేసుకోవాలి, వాళ్ళ మురిసిపోవాలి, వాళ్ళ ఎటకారం వాడేసుకుంటారు. వాళ్ళిద్దరు ఎటకారం వాడుకోవడానికి సాక్షి టీవీలో కూర్చుంటారు. అక్కడ మ్యాటర్ ఉండదు, అక్కడ సబ్జెక్ట్ ఉండదు. ఆ ఈశ్వరో ఈ కేఎస్ ప్రసాద్ వీళ్ళిద్దరు ఎటకారాలు ఆడుకోవడానికి ఆ డిబేట్లో కూర్చుంటారు. ఈడు 2 పంచులు కానీ ఆడి పొంగిపోతాడు, ఆ 2 పంచులు కానీ ఈడి పొంగిపోతాడు, ఈ నాడి పొగుడుకోవడం ఆడి ఇన్ని పొగుడుకోవడం. నువ్వు ప్రపంచంలోనే అత్యధిక చాలా అరుదైన జర్నలిస్ట్వి. నువ్వు కోహ్నూరు వచ్చినాను, నువ్వు డైమండ్ వాన్ కానీ ఈ అని ఆడి పొంగిపోతాడే. ఆడ 2 ఏళ్ళు లేగలి ఈడి పొంగిపోతాడే. నేను ఆడి ఈడని ఎందుకు అంటున్నానంటే ఇదే ఈశ్వర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి చాలా నిజంగా తమ్నెల్స్ పెట్టి డిబేట్లు పెట్టినోడు ఆడు. నేను అడిగ్గాని ఈడిగ్గాని ఇద్దరికీ మర్యాద ఉన్నాను. ఈడి అబ్బాయి కబుర్లు చెప్తూ ఉంటారు ఇక్కడ తలతోక లేకుండా సగం తెలుసుకొని విశ్లేషణల పేరుతో ప్రతి ఒక్కరిని ఆడితే పలాగడి ఈడితే పల్లెడు గంటకు నిన్ను కూడా ఎగలగాల్సి వస్తుంది. విశ్లేషణ చెయ్యండి, ప్రజలకి వివరంగా చెప్పే విధంగా ఉండాలి. మనం ఏదైనా చెప్తే నమ్మాలి, కనీసం ప్రజలు నమ్మాలి, నవ్వేటట్టు ఉండకూడదు. ఇవాళ ఒక స్టేట్మెంట్ ఇచ్చేశారు సాక్షి టీవీలో కూర్చొని. జగన్మోహన్ రెడ్డి కట్టర్ హిందువు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు హిందువులు కాదు నాస్తికులు, పైగా కన్వర్టెడ్ హిందువులు అంటే చెప్పులు దిగుబడులు కొట్టేస్తారు. కేసుపతి గుర్తుపెట్టుకు బాగా ఎక్కడా లేని పదం అది. మీరు చాలా మతాల్లో కన్వర్టెడ్ క్రిస్టియన్స్ అని చెప్పేసాను, ఇంకోటనో ఈ కన్వర్ట్ అనే పదం వాడతాం మనం. ఎందుకంటే హిందూ మతంలోంచి వేరే మతంలోకి మారిన వ్యక్తులు ఉన్నారు, కానీ కన్వర్టెడ్ హిందువులు అనేది అసలు లేనే లేదు. నువ్వు కొత్త పదాలు తీసుకొచ్చావంటే చెప్పులు దీపాలు కొడతారా? ఎవరు చెప్పారు నీకు అసలు కొత్త పదాలని? కన్వర్టెడ్ హిందువులా? ఎవరు కన్వర్ట్ అయ్యారు హిందువుగా? ఎవరు కన్వర్ట్ అయ్యారని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి హిందువుగా కన్వర్ట్ అయినట్టుగా జనాన్ని మభ్య పెట్టలేదా? 2019 ఎన్నికల ముందు ఏం చేశారు? ఆయన పేరు ఏదో ఉంది, పేరు గుర్తురాట్లు నాకు. మీరు అన్నీ ఆ డ్రామాలు ఆడారు, మేము చూడలేదా? పొరవ పని చేయండి. దేవులతో రాజకీయాలు వద్దు అనే మైండ్ సెట్ మీకు నిజంగా ఉంటే సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డికి మతాలతో సంబంధం లేదు, హిందూ పరిరక్షకుడు, స్వామివారి పైన నమ్మకం ఉందని చెప్పేసి అని సింపుల్గా తిరుమల వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి సింపుల్ని అంటే స్వామివారిని దర్శించుకొని వచ్చేమనండి. డిక్లరేషన్ మీద సంతకం పెట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందూ మతం పైన హిందూ దేవుల పైన నమ్మకం ఉంటేనే, లేకపోతే వద్దు. మీరు మాట్లాడుతున్నారు కదా, మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మీరు మాట్లాడుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సమేతంగా తిరుమల వెళ్ళి వాళ్ళ పిల్లల చేత కూడా డిక్లరేషన్ పైన సంతకం పెట్టించి తీసుకెళ్ళాడు కదా. అది నమ్మకం అంటే అది. మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు పెట్టలేదండి? సంతకం పెట్టడానికి ఎందుకు గింజుకున్నాడు? పెద్ద రాద్ధాంతం చేశాడు. చిన్న సంతకంతో అయిపోయే ఇష్యూని వెళ్ళి నాకు స్వామివారి పట్ల నమ్మకం ఉంది, భక్తి ఉంది, నేను దర్శనం కోసం వచ్చాను, నేను డిక్లరేషన్ మీద సంతకం పెడతానని చెప్పి చిన్న సంతకం, నాకు స్వామివారిపై నమ్మకం ఉందని చెప్పేసి అని చిన్న సంతకం పెట్టి వెళ్ళిపోయేదానికి దాన్ని ఎంత ఇష్యూ చేశారని కొడాలా అనిచ్చేది ప్రెస్ మీట్ పెట్టించి పైగా సాక్షితో ఓన్లీ సాక్షిలోనే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి వెంకటేశ్వర స్వామి గుడి అని ఏమో గుడి కట్టాడే నీదే, మళ్ళీ అరే తురే అని కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చేయించలేదా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం పెట్టుంటే కొడాలా అనే వ్యక్తి అలా మాట్లాడేవాడు కాదు కదా. ఎంత రాద్ధాంతం చేశారండి డిక్లరేషన్ గురించి. ప్రతి ఒక్కడో వచ్చి ఎందుకు పెట్టాలి, ఏ రాజ్యాంగంలో రాసింది, ఎవరు పెట్టారు, అంతకుముందు చాలామంది పెట్టారు డిక్లరేషన్ మీద సంతకం, చాలామంది పెట్టారు. అబ్దుల్ కలాం గారితో సహా చాలామంది పెట్టారు డిక్లరేషన్ మీద సంతకాలు. అవన్నీ మనకు తెలియదు. స్టిల్ ఇప్పటికీ కూడా మీరు నిజంగా జగన్మోహన్ రెడ్డి హిందూ పరిరక్షకుడు అని రుద్దేసే ప్రయత్నాలు మా మీద చేస్తున్నారు కదా. ఒకవేళ పోనీ అలాగే చేద్దాం, పోనీ అలాగే అనుకున్నాం కాసేపు. మా పండుగలు ఏమిటి వస్తాయి కదా, ఎలాగో వస్తానే ఉంటాయి, సంవత్సరం అది ఏదో ఒక పండుగ ఉంటానే ఉంటుంది మాకు. ఆ పండుగ రోజు ఇంట్లో సెట్ అయ్యకుంటా
ఏదైనా దేవాలయానికి వెళ్ళమనండి. అలా ఎలా వెళ్తారండి? ఎవరిష్టం వాళ్ళది మేము కాదనట్లేదు. ఇప్పుడు ఆయన ఒక మతాన్ని నమ్ముకోవచ్చు, తప్పులేదు అది. మా మతం మాది, వాళ్ళ మతం వాళ్ళది. కానీ జగన్మోహన్ రెడ్డికి మతం లేదనే వ్యక్తులు అన్ని మతాలను సమానంగా చూడాలి కదా. అలా చూడరా? ఎందుకు చూడరు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మతం లేదంటున్నారండి. ఆయన అన్ని మతాలని గౌరవిస్తాడు, అన్ని మతాలని పూజిస్తాడు. అసలు రాజకీయాల్లో మతాలు ఏంటండి? అలాంటి వ్యక్తులకి ఎందుకు ఆపాదిస్తారట అని చెప్పి మాట్లాడి మీరు కుటుంబ సమేతంగా చర్చికి వెళ్ళే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సమేతంగా దేవాలయానికి ఎందుకు వెళ్ళండి? చిన్న లాజిక్ కదా. వాళ్ళే చెప్తారు స్వయంగా. జగన్మోహన్ రెడ్డి లేదంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు విజయమ్మ గారు కావచ్చు, షర్మిల గారు కావచ్చు, స్వయంగా రాజశేఖర రెడ్డి కూడా అనేక సందర్భాల్లో మాట్లాడిన వీడియోలు నిన్న మొన్న సోషల్ మీడియాలో వైరల్ అయినాయి బాగా. ఆయన ఈ క్రీస్తు రాజ్యం రావాలి, దీన్ని మించిన మతం లేదు, త్వరలో ఎక్కువ మంది ఇంకా ఈ మతంలో చేరతారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం అని చెప్పేసి అలాంటి వీడియోలు కూడా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు, నేను రోజు ప్రేయర్ చేసుకుంటాను, రోజు బైబిల్ చదువుతాను. తప్పేమీ కాదు అది, మేము తప్పనట్లా. జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అన్నది మాత్రాన్ని మేము తప్పు పట్టట్లేదు, అది తప్పు అని కూడా మేము అనట్లేదు. అది ఆయన మతం, అది ఆయన ఇష్టం, అది ఆయన నమ్ముకున్న దేవుడు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కానీ తీసుకొచ్చి మా మీద రుద్ది ఎత్తు. ఒక పక్క మేము క్రిస్టియన్ చెప్పేసి వాళ్ళే స్వయంగా చెప్తుంటే మీరు వచ్చి హిందువు అండి, హిందూ పరిరక్షకుడు అండి, మీరు రుద్దెత్తే ఎలాగండి? మీరెందుకు రుద్దెత్తున్నారు మా పైన? ఇంక ఈ రుద్దుడు కార్యక్రమాలకి ఇకనైనా పులి స్టాప్ పెట్టి నిజంగా కల్తీని వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవినీతి చేయకపోయి ఉంటే, వీళ్ళ పాత్ర లేకపోతే అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో కూర్చొని అసెంబ్లీలో డైరెక్ట్గా ప్రభుత్వాన్ని అడగవచ్చు. అవన్నీ మానేసి నేను ఇక్కడ యాగాలు చేసేస్తాను, యజ్ఞాలు చేసేస్తాను, నీలాంటి పొగడి గల్లందరూ వచ్చి ఆ ఛార్జ్షీట్లో ఉన్న వ్యవహారాన్ని అంతా కూడా పక్కన పెట్టేసి అన్నిటినీ పక్కన పెట్టేశారు. అసలు నెయ్యే వాడలేదు అని చెప్పిన దాన్ని పక్కన పెట్టేశారు. ఛార్జ్షీట్లో ఏముంది పెసదే చదివేవా? అసలు నెయ్యే వాడలేదు, అదొక రసాయనాల మిశ్రమం, అది అనేక రకాల కెమికల్స్ అన్నిటిని కలిపి తయారు చేశారు, కానీ అది నెయ్యి కాదు అని చెప్పేసి ఛార్జ్షీట్లో క్లియర్గా మెన్షన్ చేస్తే దాన్ని పక్కన పెట్టేశారు. ఆ అంశం గురించి మాట్లాడట్లా. 250 కోట్ల రూపాయలు తినేశారని చెప్పేసి మెన్షన్ చేస్తే దాన్ని పక్కన పెట్టేశారు. 38 మంది నిందితులుగా చేరితే దాన్ని పక్కన పెట్టేశారు. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి పియ్యే, అప్పుడు పియ్యే చిన్నప్పన్న, వీళ్ళ పాత్ర ఉంది, వీళ్ళ ద్వారాగా డబ్బులకి ఎంతంత లావాదేవీలు జరిగినాయి అని చెప్పేసి అని ఛార్జ్షీట్లో పేర్కొంటే దాన్ని పక్కన పెట్టేశారు. అన్నిటిని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి హిందువు, వీళ్ళు హిందువులు కాదు. అసలు మీరు అక్కడ ఛార్జ్షీట్లో ఉన్నది ఒకటైతే ఇక్కడ మీరు చేసే వాదన ఇంకొకటి కాదా? అంటే జనాలకి ఏమీ తెలియదు అనుకోవడం మీ మూర్ఖత్వం. అందరూ టెక్నాలజీ వాడుతున్నారు, నువ్వే కాదు. ఆ ఛార్జ్షీట్ ఖచ్చితంగా బయటకు వచ్చిన రోజున, ఇంకా పబ్లిక్గా బయటకు ఇంకా రాలేదు, బయటకు వచ్చిన రోజున మీ దగ్గర ఏదైతే రిపోర్ట్ ఉందో అందరి దగ్గర ఆ రిపోర్ట్లో ఉన్న ప్రస్తుతానికి అయితే ఆ ఛార్జ్షీట్ ఏదైతే బయటకు వచ్చిన రోజున పబ్లిక్ డొమైన్లో అందరికీ అందుబాటులో ఉన్న రోజున ప్రతి ఒక్కరూ కూడా ఆ పీడిఎఫ్ ఫైల్ ఏదైతే ఉంటుందో, ఆ ఛార్జ్షీట్ ఏదైతే ఉందో అందరూ కూడా నువ్వు చెప్పిన విధంగానే చాట్‌జీపీటీలోనో గూగుల్ జెమినీలోనో చక్కగా వేసి అప్లోడ్ చేసి వీటి సారాంశం ఏంటని అడిగితే ఆ ఛార్జ్షీట్లో ఏముంది, ఏంటి, ఎంత తెలియజేశారు, ఏం చేశారు, ప్రభుత్వ వాదన కరెక్టా లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాదన కరెక్టా అనేది రాష్ట్ర ప్రజలకే తెలుస్తుంది. మీరు ఇక్కడ ఎన్ని వక్రీకరించినా, మీరెన్ని మాటలు మాట్లాడినా, నేనెన్ని మాటలు మాట్లాడినా కేవలం వినడానికి చూడడానికి బాగుంటాయి, కానీ ఏం జరిగింది అనేది భక్తులకి తెలుసు. మీరు అనేక రకాలుగా వక్రీకరించవచ్చేమో కానీ గత 5 ఏళ్ల పాటు తిరుమల వెళ్ళి వచ్చిన వ్యక్తులు అప్పుడు ప్రసాదాలు, అప్పుడు లడ్డు ఎలా ఉంది, అప్పుడు రుచి ఎలా ఉంది, చాలామంది మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే లడ్డూలా ఉండట్లేదు, ఇంటికి వెళ్తే పొడవు అయిపోతుందని మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. వాటన్నిటిని పక్కన పెట్టేశారు. ఇవాళ తీసుకొచ్చి ఇది ఒక రకమైన విష ప్రచారం చేసుకుంటూ పోతుందన్నమాట. ఇంక ఈ లత్కోర విశ్లేషణ మానేస్తే బాగుంటుంది. అనవసరంగా కెలుక్కొని ఏదో 4 సచ్చు డైలాగులు కొట్టి మనం పెద్ద అపరమేధావులో ఫీల్ అయిపోతే తిరిగి మిమ్మల్ని ట్రోల్ చేస్తారు. ప్రజల్లో చులకన భావం తప్పితే ఏమీ ఉండదండి. కేవలం చులకన భావం ఒకటే ఉంటుంది. వీడు ఎందుకు మాట్లాడుతున్నాడు, అడ్డగోలుగా వాదిస్తున్నాడు వీడి, అక్కడ జరిగింది ఒకటి, వాళ్ళు మాట్లాడేది ఒకటి, వీళ్ళు ఇక్కడ వాదించేది ఒకటి. మీరు ఇన్ని నీతులు చెప్పే మీరు జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి ఎందుకు వెళ్ళమనట్లేదండి? పోనీ జగన్మోహన్ రెడ్డిని ఎవరైనా బూతులు తిట్టారా?
లేదంటే గతంలో జగన్మోహన్ రెడ్డి తిట్టించినట్టు ఎవరైనా కుటుంబాల గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి, లేదంటే ఇంకొక రకంగా కించపరిచే విధంగా ఏమైనా మాట్లాడించారా? లేదు. పోనీ అలా మాట్లాడే వ్యక్తులు ఎవరైనా పార్టీలో ఉన్నారా అంటే అది కూడా లేదు. కూటమిలో ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అందరూ మంచిగా చదువుకున్న వ్యక్తులే. వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్లాగా నిశానిగాళ్ళు ఎవరూ లేరు అక్కడ. అందరూ ఉన్నతమైన చదువులు చదువుకున్న వ్యక్తులు. ఒకవేళ ఎవరైనా సరే ఒక మాట నోరు జారాలని చెప్పేసి నేను అనుకున్నా, ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అప్పటికప్పుడే ఖండిస్తారు. పార్టీ నాయకులు ఎవరో కూడా నోరు జారొద్దు. అక్కడ దాకేందుకు మా కార్యకర్త ఎవరైనా జగన్మోహన్ రెడ్డిని ఒక మాట నోరు జారితేనే మీరు తప్పు అలా మాట్లాడకూడదని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి బహిరంగంగా. జగన్మోహన్ రెడ్డి ఈ రోజైనా అలా చెప్పుకొచ్చాడే. వ్యత్యాసం అంత ఉంటుంది అబ్బాయి. మీరు ఈ డ్రామాలు ఆడమాకండి. జగన్మోహన్ రెడ్డిని ఎవడో ఒక మాట అండి అసెంబ్లీకి వెళ్తే మైక్ ఇస్తాం రండి అయ్యా బాబు కూర్చోండి అని చెప్పేసి స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు చాలాసార్లు చెప్పారు. ఆయన అయ్యన్న గారు ఇప్పటికీ ఒక 5-6 సార్లు చెప్పుంటారు. ఆయన చాలా సందర్భాల్లో, ప్రతి సందర్భంలోనూ చెప్తాడు ఆయన. అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యే ముందు ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రావాలి, మనల్ని ప్రజలు ఎన్నుకున్నారు, ప్రజా సమస్యలు మీరు మీ నియోజకవర్గం తరపున అసెంబ్లీలో వినిపించాలి, మీకు కూడా ఓట్లు వేసారు, 40% ఓటు బ్యాంక్ అంటారు కదా మాట్లాడితే. మరి ఇవన్నీ ఇలాంటి అంశాలు మీ పార్టీ అంటే మీకు సంబంధించి అంత పెద్ద ఆరోపణ వచ్చినప్పుడు అసెంబ్లీలో మాట్లాడి తేల్చుకోవాల్సిన ఇంగిత జ్ఞానం మీకు లేదా? ఎందుకంటే ఊరికే మాట్లాడుకుంటా పోతే టైం బొక్క. కాబట్టి ఏంటంటే ఇప్పుడు కేఎస్ ప్రసాద్ ఇలాంటి పకోడీ మాటలు ఇంకెప్పుడు మాట్లాడమాక.